Bless you, and God bless all of you who have joined today. Thank Yeah, you, ma'am. yeah, Amen. shalom, and a very good morning. Okay, so we'll continue our series where we are speaking about helping people. Okay, so helping is very important because it is what a Christian does. Yeah, but you have to be careful. There are rules even for that. Yeah, we have seen as far as giving monetarily means money when we are giving what we have to do. Last time we have seen. Now we will see how we will just. It is not only money. So many other things we can give. Yeah. So let's see. Let's read Matthew 28, 18 to 20. మరి అందరికీ ఉదయకాల సమయంలో శుభోదయము. మరి ఈరోజు కూడా మనం గత వారంలో నేర్చుకున్నటువంటి విషయాలు, మరి ఇతరులకి ఎలా సహాయం చేయాలనే అంశం మీద మనం మరలా కొనసాగించబోతా ఉన్నాం. మరొక క్రైస్తవుడిగా మనము ఎలా ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అనే విషయాలు మనం చూస్తూ వచ్చాం కొన్ని విషయాలు గత వారంలో. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు చూద్దాం. మరొక క్రైస్తవుడిగా కేవలము డబ్బు మాత్రమే కాదు, కానీ చాలా కూడా మనం ఇవ్వగలుగుతాం. ఇవ్వచ్చు కూడా, చాలా వస్తువులు మనం ఇవ్వగలం. మరి ఆ వస్తువులు ఏంటి, అవన్నీ ఏంటని క్లుప్తంగా మనం నేర్చుకుందాం. కాబట్టి మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు. అయితే యేసు వారి యుద్ధకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. Luke 7, 20 to 22. లూకా సువార్త 7వ అధ్యాయం 22 నుండి 23 వచనాలు. 20, 20 to 22. 20వ అధ్యాయం నుండి 22 వచనాల వరకు. ఒక 20వ అధ్యాయం వచ్చినప్ప లూకా సువార్త 7వ 7. అధ్యాయము 20 నుండి 22. వారాయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలు యందు తప్పు పట్టవలనని తాము నీతిమంతులమని అనిపించుకును వేగుల వారిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నువ్వు న్యాయముగా మాట్లాడుచును బోధించుచున్నావు. నువ్వు ఎవని యందును మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము. మనము కైసరునకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని ఆయన అడిగిరి. Was it about John the Baptist? No, ma'am. Yeah, ఇంకా మీరు 20. లూకా సువార్త 7వ అధ్యాయము 20 నుండి 22 వచనం. ఆ మనుష్యులు ఆయన యొద్దకు వచ్చి, రాబోవాడవు నీవేనా, లేక మరొకని కొరకు మేము కనిపెట్టవలనా అని అడుగుటకు బాప్తిస్మమిచ్చు యోహాను మమ్మల్ని నీ యొద్దకు పంపినని చెప్పిరి. ఆ గడియలోని ఆయన రోగములను, బాధలను, అపవిత్ర ఆత్మలు గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గుడ్డివారికి చూపు దయచేశారు. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్న వాటిని విన్న వాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు స్వార్థ ప్రకటింపబడుచున్నది. Matthew 25, 44 to 40, 44, 45. మత్తయి సువార్త 25వ అధ్యాయము 44, 45 వచనాలు. అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నువ్వు ఆకలి కొని ఉంటయనును దప్పికొని ఇండుటయను
పరదేశివై ఇండుట అయినను, దిగంబరువై ఇండుట అయినను, రోగివై ఇండుట అయినను, చెరసాలలో ఉండుట అయినను చూచి నీకు ఉపచారం చేయకపోతుందని ఆయనను అడిగెదరు. అందుకైన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనా మీరు ఇలాగ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. Amen. So now here we see in the first reading, Jesus is saying, all authority is given to me. And he says, go make disciples, baptize them in the name of the Father, Son, and Holy Spirit, and teach them to do the things that I have told you to do. Okay, this is very important. What did Jesus teach? Or what did Jesus see? Jesus cannot tell you to do something that he didn't do. God is not a hypocrite. Okay, now the church is like this. They will say, you do this, you do that, but they themselves will do nothing. Yeah. Hypocrisy and, pretending and acting, shalom, praise the Lord, goes on in all churches, whatever church it is. Really going and meeting the needs of the people is barely there, but that is not what Jesus did. Luke 7 shows, John the Baptist sends the disciples, his disciples, to ask Jesus, are you the savior or should we wait for somebody else? And there, Luke writes, even Matthew writes, he says, at that time he was healing crippled people, he was driving away evil spirits, he was opening blind eyes. And Jesus says, go and tell what you have seen, that I'm cleaning the lepers, I'm making the deaf hear, I'm raising the dead, the poor are having the gospel. See, all this is done, the poor have the gospel preached to them, comes last. So there is also a doing and there is a preaching. Okay. Now, doing sometimes many other religions also do, I don't say no. But when we do, which should be without hypocrisy, without being one thing or trying to get another, that is very important. And Jesus did it. See, when he said, go and do it, what I have taught you, he has done it himself. Yeah. And Matthew 25, 44, 45, even 40, what does, Jesus is telling a parable that there are many people who have lot of problems, but some people go and help, and some people they say, oh, let's clap and pray. Yeah. Then, when the judgment comes, they say, like, when did we see you hungry? When did we see you thirsty? That time, what does the king says? He says, if you didn't do it to the least, means the smallest of my brothers. See, Jesus is saying my brothers. He has already made us part of the family. We are not his servants. We are his brothers, part of the family. You and I are part of the triune family. We all are brothers in Christ. He's saying, if you didn't do it to them, you didn't do it to me. Okay, so now there is a problem here. In Christianity has become a business. Churches, you have to give money, and it is all about them. Many of them, unfortunately, Catholic Church, they look after the priests. They don't have families, the priests. But whereas in Protestantism, you have the pastor, you have his family. If the pastor is not working, okay, this is this false teaching that the American church has given, and that has come to India and everywhere. The pastor can just sit. He needn't have an income of his own. Now, there are some who are called to full-time ministry and God provides. Still, I have seen those pastors also realizing it's a mistake, and they, like Pastor Jesuddin, he used to not work, but recently he has started a school. Yeah, and he's saying, no, all pastors should work. Now God has told him. Why? Because now he has learnt about the Trinity in a true way. Earlier it was Protestantism, Pentecostalism, where, you have to live like a beggar. Yeah, this is what Andrew Womack used to say. The pastor was forced to live with little or nothing. No, not like that. If the God of the Bible has put all diamonds, a turban, and what all for his own priest, if you are preaching his word, I'm not saying you get all through bad means, but God will provide if you are in his will to be a preacher. Very often we see that, oh, my daddy is a preacher, so I am a preacher. That I have a church, so my son. That is very wrong.
Okay, so I have seen in Bible college some of my friends who are pastors' children wanted to commit suicide because they didn't want. And not only that, that pastor has found some girl for that boy whom he doesn't even like, but he has to go through all this pretending, which is very sad. Yeah. So you have to, as a Christian, you know, Jesus has done something we have to do. We have to see whether we can help people. Okay, we don't focus only on ourselves. See, if we don't focus on ourselves and we don't have, then there are problems which come. We will be jealous of others, we will always be criticizing others, we will be, not happy when other people get things. So you have to get for yourself, but that doesn't mean, oh, I have, and let me live like an island, me and my family. And no, 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 we need to live as a family in the whole church. Yeah. Now, there are some people, they do things, oh, I have to do this. And if they are successful in that, they think, oh, you know um, like, okay, they are there, they are in God's will. May not be. Sometimes God makes you successful in things, okay, for a time, but then he's expecting you to also get into his will. Yeah. But what happens, we focus on our success and then we become like the world, and Satan will not disturb you, he won't give you any problems. Okay, problems come from Satan. Then what happens, you're successful but in the wrong thing. Yeah. So you have to be careful, you have to be successful in the thing that God calls you to do. Yeah. Now, you have talents. Before you meet Jesus, God has given you talents, like maybe you can sing, maybe you're good in business, maybe you're a good manager, like Brighty, you're becoming a very good interpreter. Like a brother Rajesh, you're able to manage a group like this every day morning. Yeah. But it should always be in his will. Yeah. So there is this person who sings in the church, beautiful voice, plays music very well. But when it is not in the will of God, she is not in a place, or where God wants her to be, there is no success. Not only that, there is a lot of problems. Yeah. And finally, one day I saw she has put in her whatever media, that you can use music for healing and therapy. No, no, people, there is only children of God, only God can heal you. Your music therapy, this therapy is what the world is telling. See, if you're not careful, your talent Satan is using demonically, so you have to be careful. Yeah. So we do things, we help people, but there are rules. We do it because Jesus told us, he showed us a way, so we do it. He said all authority is given to me. When he's saying all authority is given to me and I am sending you, means he's giving us authority over things. We need not be like, oh, I have to do this, I have to do that. No, working you have to do, but paying you is his business. Okay, you don't get paid. You see, the other day I had a slight, like, where I should get the money from. But you know what, I went and sat in the church for 3 hours. Yeah, no, tongues. And I said, God, if you are giving me the money, only then I will do this. Otherwise, I will sit quietly. Because I know when he gives me money means I have to do. If he doesn't give me money means sit quietly, don't go. I said yes. But no. Within 2 days, I got the money and I have to do those things now. Yeah. So this is important for you to understand. When he says go, he's giving you authority, he's giving you the provision also, and also the Holy Spirit. That's why he's commanding you to do, and that's why you will do. You will just do what he does. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మొట్టమొదటిగా మనం చూస్తే 18వ వచనం నుండి మనం ఇక్కడ చూడగలిగినట్లయితే, మరి ఆయన యేసు వారి యుద్ధకు వచ్చి పరలోకమందును భూమి మీదను మీకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని చెప్తా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి,
తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క నామంలో వారికి బాప్తిజం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను, ఒకసారి ఈ వచనాన్ని మనం చూడాలి. మరి నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుచునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ ఈ వచనాల్లో మనం చూస్తే మరి యేసు ప్రభువు వారు చెప్తున్న మాట ఏంటంటే, మీరు వెళ్ళండి మరి సువార్తను ప్రకటించండి అని చెప్తా ఉన్నారు. అంతేకాదు కానీ మరి వారి తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మిక నామంలో బాప్తిజంలోకి నడిపించమని తెలియజేస్తూ ఉన్నారు. మరి అదే రీతిగా మరి వారిని ఏం చేయమంటున్నారంటే, నేను ఏవేవైతే సంగతులు మీకు ఆజ్ఞాపించానో, నేను ఏ సంగతులు అయితే మీకు బోధించానో వాటన్నిటినీ కూడా మీరు మరి ఇతరులకి బోధించండి అని చెప్తా ఉన్నారు. చూడండి, యేసు ప్రభుల వారు ఆయన ఏదైతే చేశారో అదే చేయమని ప్రజలకు చెప్పారు, శిష్యులకు చెప్పారు. కానీ ఆయన చేయనిది కొత్తది ఏది కూడా శిష్యులకి చేయమని చెప్పలేదండి. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉంటారంటే, ఒకటి చెప్తారు మరొకటి చేస్తూ ఉంటారండి. వాళ్ళు ఎలా ఉంటారంటే, వాస్తవ సంఘాల్లో మనం ప్రస్తుతం చూసినట్లయితే మరి చెప్పడానికైతే చాలా చెప్తారు, ఇది చేయండి, అలా చేయండి, అలా ఉండండి అంటారు. కానీ వారి వ్యక్తిగత జీవితంలో మనం చూస్తే అలాంటి క్రియలు మనము చూడలేని స్థితిలో మనం చూస్తూ ఉంటాం. అదే రీతిగా మరి ఇక్కడ లూకా సువార్త 7వ అధ్యాయంలో మరి ఈ మాటను మనం చూడగలిగినట్లయితే, ఇక్కడ మరి యేసు ప్రభువుల వారు చెప్తా ఉన్నారు 20వ అధ్యాయంలో మరి బాప్తిజం ఇచ్చి యోహాను గారు ఆ యొక్క సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి వారందరూ వచ్చి మరి ప్రభువుల వారిని అడుగుతూ ఉన్నారు, రాబోవాడు నీవేనా, మేము ఇంకెవరి గురించి అయినా మేము ఎదురు చూడాలా అని ఇక్కడ అడుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మరి అక్కడికి దాదాపుగా యేసు ప్రభువుల వారు చేసిన స్వస్థతలు మనం చూస్తే ఆయన అపవిత్రాత్మను పోగొడుతూ ఉన్నారు, రోగులను స్వస్థపరుస్తున్నారు, బాధపడ్డ వారిని బాగు చేస్తూ ఉన్నారు, ఆరోగ్యంగా లేని వారిని ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు, గుడ్డి వారిని వారికి చూపునిస్తున్నారు, కుంటి వారు నడుస్తున్నారు. ఇలా అనేకమైన అద్భుత కార్యాలు ఇక్కడ మరి మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తున్నాం. ఆయన ఇవన్నీ చేశారు అని మనం చూస్తున్నాం. చివరిగా రాయబడ్డ మాట ఏంటంటే, మరి బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది అని చెప్తున్నారు. ఒక విషయాన్ని మనము ఆలోచించాలి. సువార్త అనేది కేవలం మనము నోటితో చెప్పడం మాత్రమే కాదు, కానీ అందులో ఇవన్నీ కూడా వస్తాయనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కాబట్టి మనం ఒకటి చెప్పి ఒకటి చేసేవారిగా మనం ఎప్పుడు, హిపోక్రసీ అంటే మనము అంటే ద్విమనస్సు కలిగి ఒకటి చెప్పడం ఒకటి చేయడం, అలాంటి స్వభావాన్ని మనం ఎప్పుడు కూడా కలిగి ఉండకూడదు అనమాట. అయితే ఇక్కడ మనం మత్తయి సువార్త 24:45 మనం చూడగలిగినట్లయితే, ఇక్కడ కొందరు ప్రజలు వచ్చి ప్రభుల వారితో మాట్లాడుతున్నారు కదా, మరి ప్రభా నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉన్నావు, నువ్వు ఎప్పుడు దప్పిగ్గా ఉన్నావు, అసలు మాకు తెలియదు అనేసి అంటా ఉన్నట్టుగా మనం ఇక్కడ ఈ వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ప్రభుల వారు చెప్తున్న మాట ఏంటంటే, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనానో మీరు ఇలాగ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అని చెప్తా ఉన్నారు. చూడండి, ఇంకా మీరు అక్కడ కిందికి చదువుకుంటూ వెళ్తే ఆయన చెప్పే మాట ఏంటంటే, ఆయన సహోదరుడు అని చెప్తా ఉన్నట్టుగా, ఈ నా సహోదరులకు మీరు చేయలేదు గనుక అనే మాటను మనము ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి మనల్ని దాసులుగా దేవుడు చూడట్లేదు, కానీ మనలందరినీ సహోదరులుగా ప్రభుల వారు మనల్ని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజుల్లో మనం చూస్తే క్రైస్తవ్యం అనేది ఏదో వ్యాపారవేత్తగా మరి బిజినెస్ సెంటర్గా మారిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ప్రొటెస్టెంట్లో చూస్తే వాళ్ళు చేసే పనులు ఏంటంటే, మరి వాస్తవానికి క్యాథలిక్స్ వీరికైతే పెద్దగా కుటుంబాలు ఉండవు కాబట్టి సంఘం గురించే దృష్టి పెట్టి పోషణ గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రొటెస్టెంట్ వాళ్ళైతే మరి కుటుంబము, సంఘము ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళ చెప్పే మాట ఏంటంటే, మరి పరిచర్యలో వారికి పిలుపు లేనప్పటికీ కూడా పరిచర్యలోకి వచ్చి దేవుడు నన్ను పిలిచాడండి అని చెప్తూ ఉంటారు, దేవుడు పోషిస్తాడు అని చెప్తారు. కొన్ని రోజులైన తర్వాత మరి ఆర్థిక ఇబ్బందుల ద్వారా సతమతం అయిపోయి మరి ఎన్నో ఇబ్బందుల పాలైనట్టుగా మనం చూస్తాం. ఇలాంటి వారు ప్రత్యేకంగా సంఘంలో దైవజనుల మధ్యలో మనము ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మనల్ని ఆయన పిలిచాడు, ఆయన సేవకైన పరిచర్య కంటే నిశ్చయంగా ఆయన మనల్ని పోషిస్తాడు. మనం ఎప్పుడు దేవుడు మనల్ని పస్తులు ఉంచడం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే పాస్టర్ జస్సూరియర్ గారు
మరి చెప్పిన మాట ఏంటంటే తొలుత ప్రారంభ దశలో ఆయన సంపూర్ణ సేవలో ఆయన ఉన్నారు, కానీ దేవుడు ఎప్పుడైతే మరి తెలియజేశారో మరి ఈ యొక్క పోషించే విధానము, పోషింపబడుతున్న విధానం గురించి బోధించిన సమయంలో మరి ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే వెంటనే స్కూల్ని స్టార్ట్ చేశారంట. కాబట్టి ఆ స్కూల్ని స్టార్ట్ చేసిన తర్వాత చక్కగా ఏ ఇబ్బందులు లేకోకుండా ప్రభు సన్నిధిలో వారు ముందుకు వెళ్ళగలుగుతున్నారు. అంటే దేవుని పిలుపు దర్శనం ప్రకారం మనము సేవ చేయగలగాలి. కాబట్టి ఒక క్రైస్తవుడిగా మనము మరి క్రీస్తు మనకి ఏం తెలియజేస్తున్నారనే విషయాన్ని మనము గ్రహించాలి. చూడండి, ఒక విషయం మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఇతరుల కొరకు మనము జీవించామంటే ఎప్పుడు మనము సంతోషంగా ఉండలేము. ఎందుకంటే వారు ఆ వస్తువులు కొన్నారు, ఈ వస్తువులు కొన్నారు అని ఇలా ఇతరుల దృష్టే మనం కలిగి ఉంటాం, కానీ మనము స్వతహాగా మన మీద మనం ఎప్పుడు దృష్టి పెట్టేవారికి మనం ఉండం. కాబట్టి అపవాది చూడండి ఎప్పుడైనా మనల్ని అపజయంలోకి నడిపించి అక్కడ మనం పడిపోయిన విధానాన్ని బట్టి వాడు సంతోషిస్తాడు అనే విషయాన్ని మర్చిపోకూడదు. కానీ దేవుడైతే మనము విజయోత్సవం లేకపోతే ఒక విషయంలో మనము సక్సెస్ని మనం చూసిన తర్వాత దేవుడు ఆ విషయాన్ని బట్టి సంతోషిస్తారు. అంటే దేవుడు ఎప్పుడు కీడ విషయమే శోధించడనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, కాబట్టి మన దేవుడు మనకి ఒక మంచి పాటలు పాడే వరం ఇచ్చారా, దానిలో మనము ప్రభు సన్నిధిలో ముందుకెళ్ళాలి. లేకపోతే ఒక బిజినెస్ వరమే ఇచ్చారా, అందులో ముందుకెళ్ళాలి. లేకపోతే తర్జుమా చేసే రీతిగా మనకు అటువంటి జ్ఞానం ఇచ్చినట్టయితే అందులో మనం ముందుకెళ్ళాలి. దేవుడు మనకి ఏది ఇచ్చారో మొట్టమొదటిగా మనము కనుగొని అందులో ముందుకెళ్ళే వారిగా మనము ఉండాలి. అయితే ఇక్కడ మనం చూస్తే ఒక సహోదరి అంటే మేడం తెలిసిన ఒక సహోదరి మరి చాలా చక్కగా సాంగ్స్ పాటలు పాడుతుందంట. అయితే కొన్ని రోజులైన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే మరి ఆమె మరి లోకంలో ఉన్నటువంటి అనేక పరిస్థితులను 1 minute మేడం. మరి లోకంలో ఉన్నటువంటి అనేకమైన పరిస్థితులు చూసి మరి లోకంలో మరి యొక్క మ్యూజిక్, సంగీతం అనేది ఒక థెరపీ అని తను విన్నదంట. లోకంలో వినగానే అవును కదా, దేవుడు నాకు ఈ వరం ఇచ్చాడు కదా, నేను కూడా ఇలా చేస్తే బాగుండు కదా, మరి ఎంతోమంది స్వస్థత పొందుకుంటారు ఈ యొక్క మ్యూజిక్ ద్వారా, సంగీతం ద్వారా అని అలా మళ్ళీపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, తనకు దేవుడిచ్చినటువంటి తలాంతు మరి లోకానుసారంగా వాడడం ప్రారంభించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మనకు సర్వాధికారం ఇచ్చారు, దాన్ని సరైన రీతిలో మనము ఉపయోగించే వారిగా ఉండాలి. కాబట్టి మనము నాకు కేవలం డబ్బే కావాలి, డబ్బు ఉంటేనే అలా చేస్తాను అని మనం ఎప్పుడు అనుకోకూడదు. అయితే మేడం గారి కంట ఒక సందర్భంలో మరి డబ్బులు అవసరం ఉన్న సందర్భంలో చేసిన పని ఏంటంటే మందిరానికి వెళ్ళి దాదాపుగా 3 గంటలు మరి భాషల్లో మాట్లాడి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. తండ్రి, నువ్వు నాకు ఇస్తేనే నేను ఈ పని చేస్తాను, లేదంటే నేను మౌనంగా ఇలానే కూర్చొని ఉంటాను అని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్న సందర్భంలో మనం చూస్తే వెంటనే పరిశుద్ధాత్మదేవుడు ద్వారాలు తెరిచి మరి వెంటనే ఆ డబ్బును సమకూర్చినట్టుగా సాక్ష్యం చెప్తా ఉన్నారు. అలా దేవుడు మరి పరిశుద్ధాత్మదేవుడిని మనం వినగలిగినట్లయితే మరి ఆయన స్వరాన్ని మనం వింటే నిశ్చయంగా మనము దాన్ని చూడగలుగుతాం అనే విషయాన్ని మర్చిపోకూడదు. Okay, let's read Matthew 10:8. మరి చదువుతాం ఈ సమయంలో. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 10:8. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దెయ్యములను ఎల్లగొట్టుడి, ఉచితము పొందితిరి ఉచితముగా వీయుడి. 1 Timothy 5:8. మొదటి తిమోతి 5వ అధ్యాయం 8వ వచనం. ఎవడైనా స్వకీయ విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. 1 Corinthians 12:7-11.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7 నుండి 12 వచనాలు. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరుచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటినన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. So now here you can see Matthew 10:8 says, heal the sick. All what Jesus did. Yeah, in Matthew, Jesus is saying you have to do. You have received without pain. This is very important. Give without pain. Yeah, without accepting or without expecting a payment. Yeah, there are people who do these things, but it is for a payment, like which gives a very bad name to the body of Christ. Yeah, there is one person who said, "Oh, you receive without paying and give without paying doesn't go for all these things." No, no, no. It is what we have received as gift. See, if you read 1 Corinthians 12, what it is written. Yeah, he has given one gift of healing, one miraculous powers, one prophecy. There are people who give prophecy which must be from the devil, because if you're taking money from devil, because if you read verse 11, what it is written, all these works are done by the Spirit and he gives it to each one just like he wants. Yeah, so this giving prophecy in the body of Christ, not so much in the Catholic Church, they don't this gift of prophecy, they don't much practice that, but in Protestant church I've seen. Okay, they'll call the woman and say, "You're like Esther." I mean, like something which has little or no meaning. See, I have told one man he's like Esther. Why? Because he was in a position to rescue somebody. When you're telling woman she's an Esther, then it is a different meaning altogether. Yeah. So whatever is given freely, it is given by the Holy Spirit, yeah, which you have to use not for monetary gains. This is very important. See, I told you that in helping also there are rules. Whatever you are doing. Now, does that mean if you're working in ministry and you're working as a pastor, you shouldn't be paid? Absolutely not. You're called to be a pastor, you have to be paid. That is what Paul says. If there are, the bullocks which trust the corn, you have to give them to eat. You cannot muzzle them and say, "Don't eat." No, not at all. So if there is a church, there are pastors, there are junior pastors, they all have to be paid. The pastor should pay them. There are pastors who keep people, without paying. And this is there, actually, one priest only said that in one parish, there was a priest who actually called a person who was working as a, farm hand, means who was doing farm work. He called him and said, no, you be my assistant and all that. Now see, that poor fellow felt so happy. Oh, priest is calling me. He went. Yeah. That priest was there for 4 years in that church. Till that time he went and the priest gave him food, everything, took him wherever he went. Yeah. After that, he dumped him and the priest went to, they get transferred. When this man came back, nobody is giving him work. Why? 4 years he was somewhere else. So don't do that to people. If you're a pastor, you are keeping people without payment. There are, what we call, I say lackey. Lackey means, you see these films where there will be one big, hero or a, villain, and there'll be some people following him. Like that, some people do keep. Like I told you, this priest did. Yeah, without paying anything, but then you're pampering that person's ego, saying that you're doing for me.
You are spoiling the life of that person, just like this priest spoiled this life of a person. So another priest who saw this said this is a wrong thing for the priest to do. Why? Because 1 Timothy 5:8, what does it say? Helping and all that is fine. But if anyone does not provide for his relatives, especially members of his own house, means family, he has denied faith and is worse than an unbeliever. Oh my God, who can put it even more specifically? I don't understand. If you are a person whom some church tells you come and work and doesn't give you payment, you are neglecting your wife. This has happened, people, and the children of that person were so angry, they have gone back to their own religion. They are saying, these people, this church who has taken my father went and worked for free, preaching and everything. These people were sitting in the church, the pastors, around say, but telling this fellow to go to house to preach without giving him payment. His children were begging with some guilt or something. Oh, if you don't preach, this will happen. But they were sitting and enjoying. Just like this priest did. Come with me. Oh, you're helping a priest. No, he wasn't providing for his own family. When I was in Bible college, one fellow told me on my face, I hate my father, ma'am. I said, why? He's saying he used to go to preach and never provide for. He's saying we didn't have food to eat. See, I don't know from where this Protestant church has got this, that God is not powerful enough to teach his word. Whereas in Isaiah 54, he says, I will only teach your children. If God can say in the Old Testament that he only can teach us, where this Calvinism, this Protestantism have said, oh, these people will all go to hell, you have to go and preach and they'll go to hell if they don't. I don't know from where they have got this. It is a heresy. Thank God things are changing. Yeah. They tell you that and they sit and enjoy with their families and they make you go and preach. And that kind of hypocrisy has, and I asked that lady, who left and who said, I hate my father for, it is in Facebook. So I messaged her and said, why are you so bitter? She was kind. She replied. See, I mean, people comment everywhere, but she replied. She's saying, these people, even if you tell them, they will rant, means they will give all biblical quotes to tell how they are correct. He's saying, she says, my father, they made him work like a chaparasi type of thing without paying him anything. If you are keeping lackeys, what we call lackeys, means in Kannada, they say danda pindagalu. They are qualified. You give them some work to do without paying them. Only God bless you because they are neglecting their families. Some churches, Sunday up to 12 o'clock. Recently my son-in-law got really fed up because his son is there in the church, which we like to send. Instead of coming home, the priest says, you wait for one more meeting, and he says, send your children for that meeting. So he was angry. He's saying, whole day we'll sit in the church. One Sunday we can't sit and enjoy with my children. See, that kind of frustration is wrong. Up to 12 o'clock, 1:30, how long your service is, you think that God is going to be happy or who is going to be happy, I do not know. Keep your services in such a way that the person can go home and enjoy in his family on a Sunday. Okay, Sunday is done, then Wednesday one meeting. Then Saturday again. Please stop. If you're constantly calling them to the church, young people will leave and go. Yeah, so there are rules. What you do when you are giving your time, especially people who are working in the church. You can't neglect your family and give time to the church. Yeah. So this is very important. Whatever you're getting free, give it free. Secondly, you have to look after your family. First, God, then your own family, especially for men, even women. One lady was saying the neighbor goes to the temple, bhajana all day, doesn't cook, doesn't do anything for the children or the husband. Oh, I'm doing bhajana in the temple. No, there are some bhajana making people even who go to church and do that and neglect. That is wrong. So this is one of the rules.
కాబట్టి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం కదా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం మనం చూడగలిగినట్లయితే ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాల్ని మనం చూస్తా ఉన్నాం. మనం ఏది ఆశించలేదు కనుక మనం ఏది కూడా మనం ప్రభు ద్వారా ఉచితంగా పొందుకున్నాం. కాబట్టి మనం ఉచితంగానే మనం ఇవ్వాలని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆయన చెప్తా ఉన్నారు. ఆయన మనకి ఎలా అయితే ఉచితంగా ఇచ్చారో మనం కూడా ప్రజలకి ఏది ఆశించుకోకుండా ఇచ్చే మనసును మనం కలిగి ఉండాలి. ఈ రోజులో చాలా మంది చూస్తే ఏదో ఒకటి ఆశిస్తూ మరి ఇచ్చేవారుగా మరి అడిగేవారుగా మరి ఉంటున్నట్టుగా మనం ఈరోజు సమాజంలో మనం చూస్తా ఉంటాం. కాబట్టి మనం చాలా సందర్భాల్లో మనం చూస్తా ఉంటాం ఇలాంటి ఆశించి ఇచ్చేవారుగా ఉంటారు. కానీ మన మీద ఒక క్రైస్తవుడిగా ఏది ఆశించుకోకుండా ఇవ్వగలిగినటువంటి మనస్సును మనం కలిగి ఉండాలనే విషయాన్ని మర్చిపోకూడదు. అదే రీతిగా కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తే మరి ఆత్మ వరాల గురించి మనం అక్కడ చూస్తా ఉన్నాం. మరి అన్ని భాషలు ఇవన్నీ మనం అక్కడ ఒక లిస్ట్ ని మనం చూడగలుగుతా ఉన్నాం. చూడండి, చాలా మంది ఈ రోజుల్లో మనం చూస్తే ఇవన్నీ కూడా స్వలాభం కొరకు ఉపయోగించుకుంటున్నటువంటి వారుగా మనం ఈ రోజులో చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. మరొక ప్రవచనాన్ని ఇవ్వాలంటే కూడా వారికి ఎంతో కొంత డబ్బు చెల్లించాల్సినటువంటి స్థితి. మరి దేవుడైతే వారికి ఉచితంగా ఇచ్చినప్పటికీ కూడా వారి ప్రజలకి ఉచితంగా ఇవ్వలేనటువంటి స్థితిలో మనం చూస్తూ ఉంటాం. ఒక వ్యక్తి అయితే మరి ఎస్తేరు మరి గ్రంథంలో రాయబడే రీతిగా తను అలా ప్రవర్తించినట్టు మనం చూస్తూ ఉంటాం. మరికొందరు ఎలా ఉంటారంటే సహాయం చేస్తారు కానీ మరలా ఆశిస్తూ ఉంటారు. అలా మనం ఉండకూడదనే విషయాన్ని మనం ఆలోచించాలి. అయితే మరికొన్ని ఉదాహరణలు మేడం తెలియజేస్తున్నారు. ఒక పాస్టర్ గారంట మరి తాను మరి ఏ రీతిగా అయితే లోకంలో మనం చూస్తూ ఉంటాం కదా, మరి వాళ్ళ వెనక బాడీ గార్డ్స్ లాగా లేకపోతే వారు సెక్యూరిటీ కోసం పెట్టుకుంటా ఉంటారు చూడండి. అలా మరి సంఘంలో ప్రత్యేకంగా దైవజనులు మరి పాస్టర్స్ అని పిలువబడుతున్నటువంటి వారు పెట్టుకుంటున్నారు. మంచిదే, కానీ వారు ఒక విషయాన్ని ఆలోచించారు. వారి కుటుంబాలను విడిచిపెట్టి వారి యొక్క సొంత కార్యక్రమాలు పనులన్నిటిని విడిచిపెట్టి ఒక సేవకుడుగా నిన్ను వెంబడిస్తున్నారంటే మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. వారి కుటుంబ పోషణ విషయంలో మనము బాధ్యత తీసుకోగలగాలి. వారికి ఎంతో కొంత మనము ఇచ్చే మనస్సును మనం కలిగి ఉండాలనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. చూడండి, ఒక పాస్టర్ అంట మరి వాస్తవానికైనా ఫామ్ లో వర్క్ చేసేవాడంట. అయితే పని చేసేవాడంట. మరి పని చేస్తున్న సందర్భంలో మరి ప్రీస్ట్ పిలిచిన వెంటనే అక్కడ యాజకుడు పిలిచాడు కదా అని చెప్పేసి మరి వెళ్ళాడంట సంఘంలోకి. వెళ్ళి తన వెంటే వెళ్ళడము, ఎక్కడ పిలిచినా అక్కడికి వెళ్ళడం అలా చేస్తూ ఉన్నాడు. మరి కొద్ది రోజులు అయిన తర్వాత ఆ యొక్క యాజకుడు ఒక సంఘం నుండి మరొక సంఘానికి ట్రాన్స్ఫర్ అయిపోయాడంట. ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత అక్కడ మనం చూస్తే ఈ వ్యక్తికి మరి ఉద్యోగం లేదు, అలా ఇంట్లో పని లేదు. మరి తదుపరిగా వచ్చినటువంటి వ్యక్తి మరి పోషించలేనటువంటి స్థితిలో మనం చూస్తాం. అలా మనము వారి జీవితాలు అగమ్య గోచరంగా మనం విడిచిపెట్టి వెళ్ళకూడదు. కాబట్టి వారిని మనము పెట్టుకొని మనం సేవా పరిచయలో వాడుకుంటున్నామంటే వారికి ఎంతో కొంత మనం ఇవ్వగలగాలి, ఒక స్థాయిలో మనం పెట్టగలగాలి. వారి కుటుంబ పోషణ విషయంలో కూడా మనము ఆలోచించాలి. కాబట్టి ఒక సేవకుడుగా ఉన్నట్లయితే కేవలం మనము వారికి ఏదో దేవుడికి చేస్తున్నాను అని చెప్పి మాటల ద్వారా చెప్పి వారు మనం మొబైల్ పుచ్చకూడదు. కానీ వారికి మనము ఎంతో కొంత మనము సహాయం చేసే వారికి మనం ఉండాలి. అదే రీతిగా మరి ఇక్కడ చూస్తున్నాం కదా, తిమోతి 5:8 తిమోతి 5:8 మనం చూస్తే మరి ఇక్కడ మనం చూస్తే ప్రత్యేకంగా మరి మనము మన యొక్క కుటుంబ వారి విషయంలో ఎంత బాధ్యత కలిగి ఉండాలనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. మన యొక్క బంధువులు, రక్త సంబంధికులు వారి విషయంలో మనము చాలా మన బాధ్యత కలిగి ఉండాలి. వారికి కూడా అవసరతలు ఇచ్చేవారుగా ఉండాలి, తీర్చేవారుగా ఉండాలి అని మనము చూస్తా ఉన్నాం. చాలా మంది రోజులు మనం చూస్తే మరి ఒక సహోదరి చెప్పారంట, మా నాన్న విషయంలో మేము ఎంతగానో బాధపడతా ఉన్నాం, మాకు ఎంత ప్రయోజనం లేదు, ఎందుకంటే ఆయన ఆశిస్తారు కానీ వారికి మరి తన దగ్గరకు వచ్చే ప్రజల్ని ఏ మాత్రము లెక్క చేయరని చెప్తా ఉన్నారంట. అలా మరి అడిగినప్పుడు ప్రశ్నించినప్పుడు చెప్పిన మాట ఏంటంటే, లేదు బైబిల్ ఇలా ఉంది అలా ఉందని ఎన్నో వాక్యాధారాలు చూపించారంట. మీరు ఆలోచన చేయాలి, ఇలాంటి మనుషులు ఎప్పుడైనా వాక్యాధారాలు చూపించడానికి బైబిల్లో చాలా రిఫరెన్స్లు అవి చూపిస్తూ ఉంటారు, కానీ మనము మోసపోకూడదు. ఇంకా కొన్ని విషయాలు చెప్పాలంటే మరి ప్రత్యేకంగా ఆదివారం రోజున మరి 12 గంటల వరకు ఆరాధన పెడతా ఉంటారు. మంచిదే, ఒక రీతిగా దేవుని సన్నిధిలో బయలుపడడం అనేది మంచిదే. కానీ మరి ఉదయం మొదలుకొని మరి మధ్యాహ్న కాల సమయం వరకు అలా పెట్టినప్పుడు
మరి ప్రజలు ఏమనుకుంటారంటే, నాకు కేవలము ఇదొక్కటే ఆదివారం ఉంది. నా పిల్లలతో, నా కుటుంబంతో నేను సమయం గడపాలి. ఈరోజు నేను ఆహ్, గడపాలి అని అనుకుంటా ఉంటారు. అలా మొత్తం సమయం మొత్తము మందిరంలోనే వెచ్చించి అలా చేసినప్పుడు విసిగిపోతారు ప్రజలు మందిరానికి మరొకసారి రావడానికి. అది కూడా మనము ఆలోచన చేయాలి. కాబట్టి మరికొందరు ఏం చేస్తారంటే, ఆదివారం ఆరాధన అయిపోయాక మరలా బుధవారము మరొక కూడిక పెడతారు. మరి శనివారం మరొక కూడిక. ఇలా కూడికలు వెంబడి కూడికలు పెట్టినప్పుడు ఏమైద్దంటే, మరి ఖచ్చితంగా సంఘంలో ఉన్నటువంటి ప్రత్యేకంగా యవ్వన యవ్వనస్తులు మరి మందిరానికి రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే మరి తరచుగా వారిని మరలా మందిరానికి పిలుస్తా ఉంటే మరి వారికి పనులు ఇవన్నిటిని భారాన్ని బట్టి మరి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నిజమైనటువంటి సంబంధాన్ని కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము పిలవాలి, దేవుని వాక్యాన్ని బోధించాలి, మన బాధ్యత. కానీ మనం అన్ని విషయాల్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళే వారిగా మనము ఉండాలి. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు, తర్వాతే కుటుంబము, తర్వాత మరి పరిచర్య, సంఘము అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మరి ఎవరికైనా, ఒక పాస్టర్‌కైనా, ఒక విశ్వాసకైనా మొట్టమొదటిగా దేవుడికి మనం ప్రథమ స్థానం ఇవ్వాలి. తర్వాత కుటుంబానికి మనం ఇవ్వగలగాలి. ఆ తర్వాత సంఘము, పరిచర్య అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మరి మరి మాడం తెలిసిన ఒక సహోదరి అంట, మరి ఇంటి పక్కన ఉంటున్నటువంటి సహోదరి ప్రతిరోజు కూడా అలా భజనకి వెళ్తూ వచ్చేదంట. ఎక్కడికి వెళ్తున్నావమ్మా అంటే, నేను భజనకి వెళ్తున్నాను మందిరంలో అని చెప్పేదంట. అలా కుటుంబాన్ని నిర్లక్ష్యంగా ఉంచడం, సరిగ్గా పట్టించుకోలేనటువంటి స్థితి, ఇలాంటివన్నీ చూసినప్పుడు కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ విచ్చలవిడిగా అయిపోతా ఉంటారు. మరి మనం బాధ్యత లేనటువంటి వారికి మనము వ్యవహరించకూడదు. Let's read Luke 10:33 and 34. లూకా సువార్త 10వ అధ్యాయము 33 to 30. లూకా సువార్త 10వ అధ్యాయం 33 నుండి 34. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు, అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించును. Amen. Luke 17:14 to 17. లూకా సువార్త 17వ అధ్యాయము 14 నుండి 17 వచనాలు. ఆయన వారిని చూచి, మీరు ఎల్లి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు ఎల్లుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. So now here we are seeing and just showing you how Jesus helped. Yeah. Now here you can see in Good Samaritan, the Samaritan is not a Jew. Like, okay, let's put it in modern terms. It is not a Christian. Yeah. If you read this Good Samaritan story that Jesus is telling, the priest, the Levite all saw and went to the other side. Samaritan came and did all this. Yeah, it is important we help everybody. Now, somehow in Catholic Church, they help anybody. They don't bother. But Protestant Church, oh, brother, they'll do everybody. I mean, this is not in India so much, but abroad, America, who are not Christian are of the devil. I don't know from where they get this. Okay, this is the American so-called gospel, which is from hell. No, everybody, every man and woman and child is created in the image of God, irrespective of whom they follow and what they do. They need your help. So whoever you see, you need to help. When you know that they need help, to please go and do. Yeah, you don't have to say, oh, the brother, the sister. No, all are brothers and sisters. Yeah, we are all born again, as Peter says, through his death and resurrection of our Lord Jesus Christ, who holds the whole of creation in his hands. Yeah, I told you about Trinity. Because he created, he had to come and he has to sustain, and he only can redeem. So today, anybody can need your help. Go and do. Yeah.
From where it has creeped into the Protestant church, I do not know. But it is a wrong thing. See, I remember one pastor's wife telling me, yeah, when she, she understood that God loves everybody, all are God's children, and her whole attitude changed. And guess what? When her church, they had to put windows, the Hindus in that village paid for the windows. Why? Because they were so loving to the whole community. Yeah. When I was in a previous parish, that priest rebuilt the church because very old and very small. People can barely sit. You know what? He announced when they had to put the tiles. He announced, he said, we are putting tiles, please call it. Because tiles, if you have seen Catholic Church, very high, okay, very tall. You need a lot of people to give the tiles on top and put. There are 2 layers of tiles. And guess who came to help? There were Muslims, there were Hindus. They came, the whole of that village, Suratkal village came. They helped to put the tiles on the church. And guess what? When finally the church is completed, there was a food where everybody who helped was invited. So you have to help anybody, whoever is in need. Okay. Now, did Jesus do it? Absolutely. 10 lepers came. He didn't say, oh, you're a Jew and you're not, and this. No, nothing at all. But see the irony of it all. Jesus healed everybody. Who came back? The unbeliever, so called unbeliever. Are you grateful, people? People come and help. This, I'll tell you, it is in the church. We help people, they think it is your right. Oh, it is your duty to help me. It is there. Even pastors sometimes feel very bad. They do so much, but you're supposed to help. What do you think? That attitude. Yeah, but who comes back to say thank you? Unbeliever. You have to have that attitude of also thankfulness, of gratitude. Jesus helped everybody. But who came back to say thank you? The unbeliever. Yeah. And Jesus very specifically written in the Bible for you and me. Were not all the others also healed? Why only one came to give glory to God? The foreigner. Yeah. So what does it show us? You help share anybody who needs. Yeah. Don't hold back. Yeah. Jesus himself did it. He didn't, oh, you believe in me, so only I will do nothing like that. Help. Yeah. It is what to say, you are glorifying God when you're doing that. And thirdly, be grateful. Yeah. So these are the rules for helping. One, don't expect anything in return. Secondly, help anybody. Yeah. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం కదా, లూకాసు వార్త 10వ అధ్యాయము 13 నుండి 14 వచనాలు, అదే రీతిగా 17వ అధ్యాయం 14 నుండి 17 వచనాలు, ఈ రెండు అధ్యాయాన్ని మనము చూడగలిగినట్లయితే, ఈ వచనాలు ఒకసారి మనం ఆలోచన చేయగలిగినట్లయితే, ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మరొక మంచి సన్నివేశాన్ని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక మంచి సమరయుడు గురించి రాయబడ్డట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, మనకు అందరికీ తెలిసినటువంటి కథనే ఇది. చూడండి, ఇక్కడ మరి వాస్తవానికి అక్కడ ఒక వ్యక్తి గాయపడ్డప్పుడు, మరి ఒక వ్యక్తికి మరి ఏమీ లేనటువంటి సందర్భంలో మనం చూస్తే, మరి వాస్తవంగా అక్కడ ఒక క్రైస్తవుడు వచ్చి సహాయం చేయలేదు, ఒక యూదుడు వచ్చి సహాయం చేయలేదు, కానీ మరి ఇక్కడ మంచి సమరయుడు అంటే ఈయన దేవుని ఎరగనటువంటి వ్యక్తి, మరి ఏదో లోకంలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి ఆ వ్యక్తికి సహాయం చేసినట్టుగా మనం చూస్తున్నాం. నేడు సమాజంలో కూడా ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. మరి క్రైస్తవులుగా పిలువబడుతున్న వారే కొన్ని సందర్భాల్లో మరి సహాయం చేయలేనటువంటి నిస్సహాయమైన స్థితిలో ఉంటారు. కానీ మరి వాస్తవానికి మరి దేవుని ఎరగని ప్రజలే ఒక ఎంత ఎత్తుగా మంచిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం.
అయితే మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో ఉన్న వారు ఎవరైనా కావచ్చు, రక్షించబడ్డవారు కావచ్చు, రక్షించబడని వారు కూడా మరి దేవుని స్వారూప్యమై ఉన్నారు అనే విషయాన్ని మనము ఎన్నడూ ఎప్పుడు మర్చిపోకూడదు. చూడండి, ఒక పాస్టర్ గారి యొక్క మరి వైఫ్ కంట మరి ఆమె చేస్తున్నటువంటి పరిచయని బట్టి, అందరిని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి, అది ఎంతో గొప్పగా ఉన్న విధానం బట్టి వారి సంఘంలో మరి అంత మందిర నిర్మాణ విషయంలో అంతా అయిపోయిన ఒక విండో ఆ యొక్క కిటికీలు బిగించలేనటువంటి స్థితిలో వారు ఉన్నారంట పాపం. మరి ఆ స్థితిలో మరి హిందూస్ వారు చూసి, మేము ఇస్తాము, ఈ యొక్క దీనికి ఎంత కావాలో డబ్బులు ఎంత కావాలో మేము వీటికి సరిపడేంత డబ్బులు మేము ఇస్తామని ముందుకొచ్చి హిందూస్ వారు వచ్చి మరి ఆ యొక్క విండో, ఆ యొక్క కిటికీ కావాల్సిన డబ్బులు వారు కేటాయించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, వారికి ఎలా ఇవ్వాలని మనసు పుట్టిందంటే, మనము క్రీస్తు ప్రేమను కలిగి ప్రేమించిన విధానం బట్టే ఆ యొక్క పాస్టమ్మ గారు చేసిన విధానం అని మనము గుర్తుపెట్టుకోవాలి. అంత మాత్రమే కాదు కానీ వారు మేడం ఇంకో సాక్ష్యం కూడా చెప్తా ఉన్నారు. ప్రీస్ట్, ఒక మంచి దైవజనుడు, ఆయన మరి సేవా పరిచర్యలో చాలా చక్కగా పరిచర్య చేస్తున్న సమయంలో మందిరంలో అది ఎంతో పాతగిలినప్పుడు దాన్ని మరలా కట్టాలి అన్న ఆలోచన తను కలిగి ఉన్నప్పుడు మరి వెంటనే వారందరూ కలిసి మరి మందిరాన్ని పూనుకున్నారంట. అయితే దానికి కావాల్సినటువంటి టైల్స్ ఇవన్నీ అవసరతలు ఉన్నప్పుడు మరి మీకు ఒక విషయం తెలుసా అండి, ఎవరు సహాయం చేశారంటే, సంఘంలో ఉన్న వారు సహాయం చేయడం కంటే కూడా బయట నుండి వచ్చినటువంటి ముస్లిమ్స్, హిందూస్ వారందరూ కలిసి ఆ టైల్స్ అవన్నీ వేయడానికి సహకరించినట్టుగా మరి మేడం టెస్టిమనీ సాక్ష్యం చెప్తా ఉన్నారు. కాబట్టి మనం ఎవరికి సహాయం చేస్తున్నాం అనేది ప్రాముఖ్యం కాదు, కానీ మనం అందరికీ సహాయం చేయగలం. మనము చూస్తే ఇంకో సందర్భం ఇక్కడ చూస్తే 17వ అధ్యాయంలో మనం చూస్తే దాదాపుగా 10 మంది కుష్ఠరోగులు వచ్చారు ప్రభు దగ్గరికి. అందరూ స్వస్థత పొందుకున్నారు. కానీ తిరిగి మరలా వచ్చింది ఎవరు అంటే ఆ విశ్వాసియే వచ్చాడంట. ఆయన వచ్చి కృతజ్ఞత చెప్పిన వారిలో 9 మంది కూడా దేవుని ఎరిగినటువంటి ప్రజలు తిరిగి వెళ్ళిపోయారు. కానీ మరి ఈ యొక్క వ్యక్తి, చివరి వ్యక్తి, 10వ మనిషి మాత్రం, 10వ కుష్ఠరోగి మాత్రం దేవుని మహిమపరచడానికి వచ్చాడు. ఎలా రాగలిగాడంటే ఆ యొక్క కలిగినటువంటి ఆ యొక్క హృదయం, కృతజ్ఞత భావాన్ని తను కలిగి ఉన్నాడు కాబట్టి వచ్చి దేవుని స్తుతించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము ఎవరికైనా సహాయం చేయొచ్చు, ఎలా అయినా మనము సహాయం చేయగలము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. Let's read Proverbs 31:9. మరి ఈ సమయంలో చూద్దాం సామెతలు 31వ అధ్యాయము 9వ వచనం. Proverbs 31:9. 31:9. నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము. Psalm 82:3 and 4. అదే రీతిగా మరి కీర్తనలు 82వ అధ్యాయము 3, 4 వచనాలు. పేదలకు 82:3 and 4. 82వ అధ్యాయము 3, 4 వచనాలు. పేదలకును తల్లిదండ్రులు లేని వారికిని న్యాయము తీర్చుడి, శ్రమగల వారికిని దీనులకును న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించుడి. Psalm 41:1 and 2. అదే రీతిగా మరి కీర్తనలు 41వ అధ్యాయము 1, 2 వచనాలు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువులు ఇచ్చుకు నీవు వారిని అప్పగింపవు. See, it is not only giving our time, helping others, defending the rights of the poor and needy. Somehow, this rapture, clapping hands like penguin and waiting to go to heaven, we are not there in the political system, Christians. Okay, now, see, and it has really, what to say, been very bad for the church and the Christians. Yeah. In America, now they are getting up. Now, recently, Catholic Church, all of them gathered and said what this person is doing is wrong. Others, oh, we are church and let us sit and clap hands, make bhajana, not, we are not, no.
You are in the world, not of the world, Jesus said. You know, Jesus was very openly against the Pharisees, against Herod. You know, he was openly. He didn't want to grab power, but he said, what you're doing is wrong. He openly said, for which, of course, he got crucified. Yeah, so don't think if you say that and all, everybody's going to clap hands for you. No, you're going to be crucified. But we are not doing anything. We are simply sitting and enjoying. I don't know what we are doing. You know, in your workplace, there may be somebody who's, you know, unnecessarily targeted. Are you helping that person? Yeah. How many Christians actually join unions? Nobody. Recently, there was an attack on sisters, you know, Catholic sisters are there, you know, who run schools. We have to thank God that one Catholic is member of the Legislative Council. When all these people, you know, before the election, they attacked this nun, they went there and accused her of all rubbish. You know, that man actually was jumping on this lady, literally. She said, calm down, you know. No, she's a nun, but this is how that person treated. Guess what? What if we didn't have that Catholic politician? He went, he filed an FIR against that, you know, who it is, you know, what kind of people. Not only that, he ensured safety. And you know, when he came to the church, to our church, he's saying, you're just sitting like this. You're waiting for other people. Who is going to fight for you? He said, start helping us. He's saying, I was there, I went and I filed an FIR against all these criminals. They say they belong to, you know, which party. They come there to harass the church. No reason. It is a wrong thing they have done. False. And that nun, even the government said, we will inquire. Why are you going before that and shouting at the women? See, this is the shameless thing they do. Against women, children, they do. But who defended? One Catholic politician. What if that fellow was not there? No, we want to clap hands. Oh, penguins, we want to wait for rapture and wait. And we think we are very holy. No, get up and fight for the rights of people. If, you know, I'm happy in Mangalore, so many good lawyers are there. You can go to them and help. You can ask them for help. Yeah, if you're a lawyer only making money, no. If you're working in government, how you can help poor people? Yeah. Then you have Psalm 41. Blessed are those who regard the weak. The Lord delivers them in time of trouble. See, this is, you must understand. You are sitting and I am making bhajana in the church. It is sad, you know. If you read Acts, yeah, Paul is, you know, supporting everybody. He's getting beaten. He is doing, you know, finally he said, I'm a Roman. I have Roman rights. The Romans got so scared because he's Roman citizen. How can he say that? Because he knew how to fight for rights. But here we think we are very holy. Stop being foolish, people, please. Get to know the law, get your rights. Yeah. If you help people, blessed are those who regard the weak. The Lord delivers them. The one who helps, you will be delivered. If you sit and make bhajana in the church and do nothing, oh, we are going for rapture, we are going here, we are going there. I'll tell you, when your trouble comes, nobody will help you. Because you have sown seeds of making bhajana, other people will do bhajana for you. Get up. Yeah, it is high time Christians take part in the political system. Yeah. The Lord protects and preserves them. They are counted blessed among the land. You know, today, when that politician said that, I said, God bless him, protect him, Lord, I said. And you know, I really didn't know how much, you know, he works so hard, how much influence he has. I didn't know. Only when he spoke, I understood, and I said, God, thank you for that one Catholic politician. Protestants don't ask only, they are busy distributing leaflets that you're going to die if you don't believe in Jesus. That is all they do.
I'm not criticizing. It is high time. Church has got up. In America, they have got up. Yeah. They have got up. Now they are going, yes, we have to vote. Then they wouldn't even vote. Can you imagine? Even now, some Protestant churches, Baptist churches, they say, oh, we are not to be in the political system. No. Who told? Where Jesus said? Jesus said, go pay tax. Isn't that the political system? Yes, we have to be in, but not off. We don't have to behave like them. We have to behave like Christ, but we have to be there. They are counted blessed among in the land. He does not give them over to the desires of their foes. He doesn't allow devil to touch you. In my college, there were some people. We had a trip somewhere to Pune. We had. Okay, I was in Mumbai, trip to Pune. And what happened was, they said at that time, okay, people, this is 1980, you have to pay 100 rupees. Okay. Then suddenly they said, no, cost and all, you have to pay more. My daddy was rich. Okay, my daddy was working in Kuwait, so we were rich. I had Italian Fiat my father owned, and every day he used to reach me to school. So even in that bracket, I was rich only. But I don't know what came in me. I do not know. As you know, I was born again, got this spirit filled thing in me at the age of 12. So when I was in college, suddenly, when they increased the price, something they said, I told that person in charge, I said, how can you said 100 rupees now? How can you increase it like that? I said, I'm not going to pay. I said, if you're giving for 100, we are coming, others we are not coming. See, I was getting 300 rupees in 1980 as pocket money. That rich my daddy was. The salary of some people was that much, but daddy was giving me 300 rupees. Okay. So I can easily pay, no? And I don't have to pay. I tell my daddy I want to go for trip, daddy will give money. That is different. But I fought. I told that in charge. I said, how? No, you know what she told me? She said, you go to the council where they give poor students money. I said, why should I go there and beg? I asked her. I said, no, I will not beg. If you're not, again, I told her. I said, if you're not taking for 100 rupees, you're not coming. Then guess what? They went and did something and they said, okay, it is only 100 rupees. See, that is not the story. After that girl went away, one of the poor students in the class slowly came and sat next to me and said, thank you, Maria. I want to ask you, did I even know her problem? No. I am filled with the Spirit. God said, go fight. I fought. Guess what? Because I fought, that girl was able to come out. Two of them were there who won't, their parents were poor. Some more with so much difficulty sending to such a big college. Does that girl also not have a right to enjoy for the picnic and the trip? Who fought? A Christian fought. I have fought people in so many places. I have won the victory. I didn't need it. I'm telling you, my daddy is rich. Daddy paid 5,000 rupees for my trip to Kashmir. I'm not yapping. I'm not, showing off. I'm not doing. What I'm telling you, I didn't need. But God told me, go fight. I did fight. I got what I wanted. Guess what? It blessed somebody. And see the blessing. Yeah, see the blessing. God gives you provision. God gives you protection. He preserves you when you do for it. See, that is what Matthew said, no? As long as you do it to the least of my brethren, you do to me. It is high time, church, you get up. Stop pretending and bhajana making. Stop. I'm begging of you, stop. Get up, help, move. You should be the people. Christian should be the most bright. Oh, go to that Christian, he helps. There is another politician, one JNR Lobo also. People go. Anything you want, he will help. Very quiet person. Yeah. So I'm asking you. And if you have any, okay, in the union, anywhere, take part. Don't act like you're going to heaven tomorrow by rapture. You're not going anywhere. Rapture is a
heresy and a fallacy, all nonsense. Not true. Yeah. So Galatians 6:2 says, carry one another's burdens. This way you will fulfill the law of Christ. You want to do and you want to do great things. How? This is how you do. Yeah. Hebrews 10:24-25 says, he says, come together. Encourage, means your words. Your words are needed, people. Don't put people down. See, one of my friends, she was in a group. Yeah, then she had to come to India. And this was in the UK. You know, one girl came and told her, hi, you're going. And that is an Indian only. Ah, you're going. No, and she removed her from the group. What I'm saying is, in a Christian group, see, why you have to remove her from the group? See the jealousy. She's going to India. She's coming back. How do you know? No, first remove her. No, you encourage people. Your words are important. Yeah. Now, Matthew 5:42 says, give. You again know, see, give with boundaries. Not when you don't have, you give. No. Mother Teresa one day gave one poor family, like, I think 2 kgs of rice. Immediately that, it's not a Christian family. Immediately that lady took 1 kilo and ran to the neighbor's house and came back. Then Mother Teresa said, where you went? She said, that neighbor family, like me also, the children haven't eaten for 3 days. She kept 1 kilo, but she ran to give. Yeah. Denying your own children and giving is not any biblical thing. It is wrong. Yeah. So give when you have to give. Don't lend money. Don't give money to people who come and ask you unless you are led by the Holy Spirit. There are some people, they only know to ask. They will take from everybody, never give back in the church. No. Only when the Holy Spirit leads you. Yeah. Why we need to do that? When we are united as Christians, Genesis 11:6 says, they're building the Tower of Babel. What God says, God came down to see. He says, they are unified people. They speak the same language. What is that language? Today, when we talk, it is a language of love. It is a language of tongues. Whatever they can imagine, they can do. There it was evil, but this is what God is saying. When Christians are united, when they speak the language of love, nothing is impossible, people. Nothing is impossible. So we need to help one another. Help everybody, people, everybody, not only Christians, everybody. Listen to your spirit. Your spirit is always telling. Your spirit is always telling. Someone has fallen. Someone thing has fallen down. Someone is crying. One day when I was crossing the road, one girl is sitting on the circle. You know what? Immediately I crossed the road. I said, what if she jumps in front of some vehicle? I went to her. I said, why are you sitting on the circle here? Do you want help? People, open your eyes. And she said, no, I'm just tired. I'll get up and go, she said. I said, okay. One blind person was standing with a stick. I said, why are you standing here? Do you need to cross the road? See? Don't wait for them to ask. She said, illa madam, nanu nintkondiddene. My friend is coming. I said, okay. One day in the bus, the one person didn't have money. And the conductor was telling that lady, you get down, you get down. Immediately one lady said, don't tell her to get down, and paid. I felt ashamed. I said, I should have got up and given, because, see, that lady needed that money. And it happened to me. One day when I got into the bus, my purse is not there. It means I left it somewhere at home only. Then I just told the conductor, I need to get on. I left my purse. One man who doesn't know me, Hindu, he said, nahi beta, mat. He gave 2 rupees. Non-Christian. Keep your eyes, ears open. Help people. Notice people. Yeah, it is not only in the church, every day. Someone is sad. Someone is this one. Say, ask what.
what is happening to you. When I was teaching sign language, how many people have just burst out crying. Because simply I said, you're not looking okay today. What happened? Yeah. God will put it in your heart. Look around, see who wants help. You, as a Christian, are there to be like Christ. When Jesus was entering the city of Nain, nobody told him anything. He saw one mother whose only son died. Immediately he said, stop. Nobody told him. And he said, young man, get up. Who asked? This? Oh, you should have faith. You should have. Whose faith? What? That man is dead. The compassion of our Lord. If you don't have it, very sorry. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మనం ఏదో క్రైస్తవుడిగా మనం ఉన్నామంటే ఏదో సంఘానికి వెళ్ళి చప్పట్లు కొట్టి ప్రార్థన చేసి భజన చేయడం ఇంత మాత్రమే కాదు, కానీ మన యొక్క బాధ్యతను మనము నిర్వర్తించాలని చెప్తాను. చూడండి, మరి పౌలు గారు కూడా నేను ఒక రోమియుణ్ణి అని ఆ సందర్భంలో చెప్తూ వచ్చారు. ఎందుకంటే రోమియులు వారి పౌరసత్వం కొరకు వారు పోరాడతారు అనే విషయాన్ని అక్కడున్న ప్రజలు గ్రహించారు. కాబట్టి మరి పౌలు నేను రోమియుడిని అని చెప్పిన వెంటనే వారు ఆ ప్రజలు భయపడ్డట్టుగా మనం చూస్తా ఉన్నాం. అదే రీతి కీర్తనలు 41, 1, 2, 3 వచనాలు మనం చూస్తే, మనము మరి బలహీనులుగా ఉన్నటువంటి వారికి సహాయం చేసినప్పుడు, వారిని మనం విడిపించినప్పుడు దేవుడు మనకి మనం వారికి సహాయం చేసినప్పుడు దేవుడు మనకి విడుదల ఇస్తారు అనే విషయాన్ని మర్చిపోకూడదు. చూడండి, మనం ఏం చేస్తామంటే సంఘంలో కూర్చుంటాం, మరి చప్పటి కొట్టి ప్రార్థన చేస్తాం. మరి మంచిదే, కానీ అలా చేయడం ద్వారా ఇతరులకు సహాయం చేయనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, నీకు కూడా అవసరత వచ్చినప్పుడు, సహాయము అవసరం ఉన్నప్పుడు, మరి ఇతరులు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, కానీ ఎవరు కూడా ముందుకొచ్చి సహాయం చేయడానికి ఇష్టపడరు. కాబట్టి మనము ఈ రోజుల్లో క్రైస్తవులుగా ప్రత్యేకంగా మరి యొక్క రాజకీయాల్లో చాలా తక్కువగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి వారి గురించి మనము ప్రార్థించే వారికి ఉండాలి. ప్రొటెస్టెంట్స్ అయితే చాలా బిజీగా వారి జీవితాలని గడుపుతూ ఉంటారు. ఇంకా వారి కనీసం ఈ రోజుల్లో పరిస్థితులు మారుతా ఉన్నాయి, కానీ కనీసం వారికి దేవుడు ఇచ్చినటువంటి ఓటు హక్కును కూడా వినియోగించుకోలేనటువంటి స్థితిలో చాలా మంది ఉంటారు. ఎందుకంటే మాకు ఈ లోకంతో సంబంధం లేదండి, మేము ఓటు వేయము అని చెప్పేవారు చాలా మంది ఉంటారు. కానీ మనము దేవుడు మనకి బాధ్యతను నిర్వహించుకునే వారిగా మనము ఉండాలి. అయితే మనం ఒకటి గ్రహించాలి, ఏంటంటే మనము లోకంలో ఉన్నాం, కానీ మనం లోకస్తులము, లోక సంబంధమైనటువంటి వారం కాదు అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. అయితే చూడండి, మన ఆలోచనలు కూడా మన యొక్క మాట్లాడే విధానం కూడా ఎంతో ప్రభావితం చేస్తున్న విషయాన్ని మనము గ్రహించాలి. అయితే మేడం గారంట దాదాపుగా 12 సంవత్సరాలు ఉన్న సమయంలో జరిగిన ఒక సన్నివేశం చెప్తా ఉన్నారు. వీరు ముంబై నుండి పూనాకి మరి ట్రిప్ వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నారంట. ఆ రోజుల్లో 1980 ఆ సంవత్సరంలో మరి డబ్బులు దాదాపుగా ₹100 అడిగారంట. మరి వాళ్ళందరూ ఆ ₹100కి ఒప్పుకున్నారు. తదుపరిగా జరిగిన విషయం ఏంటంటే, సడన్ గా వచ్చి లేదు లేదు 300 మనము అంటే 100 కాదు, కానీ దానికంటే ఎక్కువగానే మనము కేటాయించాలి అని చెప్పారంట. అప్పుడు మేడంకి వెంటనే ఆలోచన వచ్చిందంట. అయ్యో, ఇలా చేస్తున్నారు ఏందని పరిశుద్ధాత్ముడు లోపల ప్రేరేపించిన సమయంలో అది 12వ సంవత్సరంలోనే అలా జరిగిందంట. వెళ్ళి, లేదు మీరు ఒకసారి ఒక మాట అంటున్నారు, మరొకసారి ఇంకో మాట అంటున్నారు. మీరు ఒకవేళ ఈ ₹100 కంటే ఎక్కువ పెంచినట్లయితే మేము ఎవరు కూడా ట్రిప్ కి రాము అని వారు చెప్పారంట. లేదు, మీకు కావాలంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి, ఇక్కడికి వెళ్ళి తెచ్చుకోండి, వారిని అడగండి, వీరిని అడగండి అని చెప్తున్నారంట. సలహాలు ఇస్తున్నారు. కానీ మరి ఆ డబ్బును తగ్గించడానికి మరి ₹100 అనుకున్నారు కదా, అంతే అడగడానికి వారు ఇష్టపడట్లేదంట. మరి మేడం మాత్రం మరి చాలా గట్టిగా లేదు లేదు అని చెప్పిన వెంటనే మరి వారు మరలా వెళ్ళారంట. అడిగారంట, ఇలా ఇలా పరిస్థితి అని చెప్పినప్పుడు వారికి అంటే పై అధికారుల్లో యజమానులు వారిని వెళ్ళి అడిగినప్పుడు వారు వెంటనే వారి యొక్క సార్స్ కానీ టీచర్స్ కానీ ఒప్పుకున్న వెంటనే మరలా లేదు, ఓకే, ₹100కి మనము ఫైనల్ గా మనం ట్రిప్ పెడదామని చెప్పారంట. చూడండి, వాస్తవానికి మేడంకి అయితే మరి ఆ రోజుల్లోనే వాళ్ళ తండ్రి గారు చాలా గొప్పగా ఉద్యోగం చేస్తా ఉన్నారు. మంచి మంచి అన్ని ఐశ్వర్యం అన్ని వీరు కలిగి ఉన్నారు. ఆ రోజుల్లోనే
మరి మేడంకి దాదాపుగా 300 పాకెట్ మనీ ఇచ్చేవారంట. వాడుకోవడానికి నిత్య అవసరాలు ప్రతిరోజు. చూడండి ఆ రోజుల్లోనే తనకి లేదా అంటే ఉంది. డబ్బులు ఒకవేళ రూ. 100 కంటే ఎక్కువ పెంచినా కూడా ఇచ్చే స్తోమత తను కలిగి ఉంది కానీ, ఇతరుల గురించి ఆలోచించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఆ యొక్క ట్రిప్ అయిపోయిన వెంటనే ఒక పేద ఒక అమ్మాయి వచ్చి చెప్పిన మాటేందంటే, మరి థాంక్ యూ మరియా అని చెప్పారంట. ఎందుకు అనంటే, మరి నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను. మరి నేను గూడా ట్రిప్ రావడానికి నాకు ఈ డబ్బులు లేకోకుండే మరి రూ. 100 మాత్రం నేను పెట్టగలిగిన స్తోమత నేను కలిగి ఉన్నానని చెప్పారంట. అలా ఎంతోమంది సహాయం చేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము ఇతరుల యొక్క క్షేమాన్ని కోరేవారిగా ఉండాలి. ఇతరుల గురించి మనం పోరాడే వారిగా మనము ఉండాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యాన్ని మనం ఉపయోగించుకోవాలి. మరి మేడం గారికంట ఆయా సందర్భాల్లో "నువ్వు వెళ్ళు వారి గురించి పోరాడు" అని చెప్పారంట. మరి వెళ్లి వారి గురించి పోరాడిన సందర్భాల్లో ఎన్నో సందర్భాల్లో విజయాన్ని పొందుకున్నారు. అయితే ఆ సందర్భంలో దేవుని యొక్క భద్రత, కాపుదల, దేవుని యొక్క అవసరత ఇవన్నీ కూడా వారు అనుభవించగలిగారని చెప్తా ఉన్నారు. మరి గలతీ 6:2లో కూడా మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24-25 వచనం మనం చూస్తే మనమందరము కలిసి ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని అక్కడ రాయబడ్డది. కాబట్టి మనము ఒక క్రైస్తవుడిగా మన మాటల ద్వారా ఇతరులను ప్రోత్సహించాలి. మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా ఇతరులను ప్రోత్సహించే స్థితిలో మనం ఉండాలి. అదే రీతిగా మత్తయి సువార్త 5:42లో మనం చూస్తే, మనం ఇచ్చే విషయంలో మరలా అక్కడ రాయబడ్డది. మనము సరిహద్దులు కలిగి ఉండాలి. అయితే ఎలా ఇవ్వాలి, ఏంటి అనే విషయాన్ని కూడా మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకొని మనం ముందుకెళ్ళాలి. అయితే మదర్ తెరెసా జీవితంలో జరిగిన సన్నివేశం, మరి దేవుడు తనకిచ్చిన ప్రేరేపణ బట్టి దాదాపుగా 2 కేజీల బియ్యము తీసుకెళ్ళి ఒక స్త్రీకిచ్చిందంట. ఇచ్చిన వెంటనే ఆ స్త్రీ ఏం చేశారంటే, ఒక కేజీ తను తీసుకొని, మరొక కేజీ వెంటనే పరిగెట్టుకొని ఎళ్లి ఇంటి పక్కన ఉన్న వారి దగ్గరికి తీసుకెళ్ళి, ఆ యొక్క ఒక కేజీ బియ్యాన్నిచ్చారంట. ఇచ్చిన వెంటనే తను చెప్పిన మాటేందంటే, "నేను ఏ విధంగా అయితే నా పిల్లలకి నేను ఆహారం పెట్టుకునేటువంటి స్థితిలో ఉన్నానో, అట్టి రీతిలోనే నా యొక్క సహోదరి తిను కూడా అలాంటి స్థితిలోనే ఉంది కాబట్టి నేను తనకి ఇస్తున్నాను" అని చెప్పారంట. కాబట్టి మనం ఎప్పుడు తీసుకునే వారం మాత్రమే కాదు, ఇచ్చేవారిగా కూడా మనం ఉండాలి. ఆదికాండంలో మనం చూస్తాం గదా! అక్కడ వారందరూ కలిసి మనమందరము కలిసి ఈ యొక్క గోపురాన్ని మనం కడదాం అని బాబెలు గోపురాన్ని కట్టడానికి వాళ్ళు అక్కడ పూనుకున్నట్టుగా మనం చూస్తాం. చూడండి మరి కట్టుకొని ఏక భాష వారు కలిగున్నారు. ఏక మనస్సు వారు కలిగి ఉన్నారు. మనం కూడా ఈ రోజుల్లో క్రైస్తవుడిగా ఒక యూనిటీ అంటే ఐక్యతను మనం కలిగి ఉండి, మరి సేమ్ లవ్ లాంగ్వేజ్ అంటే దేవుని ప్రేమ కలిగినటువంటి భాషను మనం కలిగి ఉండి ప్రభు సన్నిధిలో ఐక్యతను మనం చాటేవారిగా ఉండాలి. మనం ఆత్మకి ప్రాధాన్యతనిస్తూ, మన పరిశుద్ధాత్మకు చోటిస్తూ, అనేకులకు సహాయం చేసేవారిగా మనం ఉండాలంట. చూడండి మరొక లేడీ కండక్టర్ అంట. మరి బస్సులో ఎక్కిన సందర్భంలో మరి ఒక స్త్రీ మరి టికెట్ తీసుకోవడానికి తన దగ్గర డబ్బు లేనప్పుడు సతమతం అయిపోతుందంట. డబ్బు లేనప్పుడు. మరి వెంటనే మరి మేడం తనకు సహాయం చేశారంట. మరలా ఒక సందర్భంలో వచ్చిన విషయం ఏందంటే ఆహ్ మరొక సందర్భంలో జరిగిన విషయం ఏంటంటే మేడం గారు ఇలానే ప్రయాణం చేస్తున్నప్పుడు బస్ ఎక్కారంట కానీ పర్స్ ఇంట్లో మర్చిపోయారంట. అయితే కండక్టర్ చెప్పారంట నేను పర్స్ మర్చిపోయానండి ఒకసారి బస్సు ఆపండి అని చెప్పారంట. మరి ఆ సమయంలో జరిగిన సన్నివేశం ఏందంటే ఒక హిందూ వ్యక్తి వచ్చి ఏమనంటే లేదమ్మా లేదు నువ్వు ఇక్కడే ఉండు. నేను నేను దానికి కావాల్సినటువంటి డబ్బు నేను కడతాను. మరి నువ్వు మరలా ఇంటికి వెళ్ళనవసరం లేదు అని ఆ వ్యక్తి చెప్పాడంట. ఆ వ్యక్తి ఎవరు అంటే ఒక హిందూ. చూడండి మనం చేసిన మేలు ఖచ్చితంగా అది తిరిగొస్తుంది కాబట్టి మరి సైన్ లాంగ్వేజ్ అంటే మరి ఈ రోజుల్లో మేడం మగవారికి వాక్యం చెప్తా ఉన్నారు. మరి వారు కూడా ఎంతో చక్కగా వాక్యాన్ని వారు వింటా ఉన్నారు. ఆ సందర్భంలో ఏడుస్తూ దేవుని వాక్యాన్ని పొందుకున్న విధానం ఎంతో గొప్పది. కాబట్టి మనం ఇతరులకి ఏ రీతిగానే మనం సహాయం చేయాలి. ఒక క్రైస్తవుడిగా మనం సహాయం చేయాలి. ఇతరుల పట్ల మనము మరి యేసు ప్రభుల వారు ఏ ఏ రీతిగా అయితే ఆయన జాలి, దయ ఆ హృదయం కలిగి ఉన్నారో మనం కూడా అట్టి రీతిగా ముందుకెళ్ళాలి. Let us pray today. Let us pray that God gives us that heart and the Spirit leads us to help people. Yeah, each one of you. Keep your spirit eyes and hearts open for people. Yeah, let's కాబట్టి pray. మనము ఈరోజు ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేద్దాం. మరి దేవుడు మన యొక్క మనోనేత్రాలు వెలిగించాలని, మనము అట్టి మనస్సును మనం కలిగి ఉండి, ఇతరులకు సహాయం చేసే హృదయాన్ని మనం కలిగి ఉండాలని మనం ప్రార్థన చేద్దాం.
థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవ మీకు వందనాలు. గొప్ప దేవ, సర్వశక్తిమంతుడ, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో గొప్ప దేవ మీకు స్తోత్రాలు. మీరు మాట్లాడుతూ వచ్చారు, మీకు వందనాలు. మీ ప్రతి లేఖనాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం దేవా. మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. ఎలా సహాయం చేయాలో మీరు మాట్లాడారు. నిజమైన తండ్రి, సంఘంలో మేము ఏదో చప్పట్లు కొడుతూ ప్రభా, ఏదో మేము తండ్రి మేము ఇదిగో ప్రభా నీవు సహాయం చేస్తావని చలి కాల్చుకో అని ఇలా మనము తండ్రి మేము అవసరతలు తీర్చలేకుండా ప్రభా, అయ్యో మేము ఏదో మాటలతో వారికి సరిచెప్పే వారిగా ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించండి. సహాయం చేసే మనస్సును మా అందరికి దయచేయండి అయ్యా తండ్రి. కేవలము క్రైస్తవులకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి మేము సహాయం చేసే మనసు కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరిని మేము చేదీర్చే వారిగా, ప్రతి ఒక్కరికి నా తండ్రి చేరదీసే వారిగా, ప్రతి ఒక్కరికి మా హస్తలు చాచేవారిగా ఉండనట్టుగా సహాయం చేయండి ప్రభా. ఎన్నో నాతో టెస్ట్ మనీస్ మీరు మా ముందు పెట్టారు తండ్రి. ప్రతి టెస్ట్ మనీని మేము కలిగి ఉండి ఇదిగో ప్రభా మా జీవితంలో అన్వయించుకోవడానికి సహాయం చేయండి. మేము చేసిన మేలు ఎప్పుడు అది వ్యర్థం కాదు, అది మరలా తిరిగి వస్తుందని మీరు మాట్లాడారు. నిజమైన తను ఏది ఆశించుకోకుండా మీరు నా తన సర్వలోకానికి వెళ్ళి ఏ రీతిగా అయితే మీరు చేసిన క్రియలు, మీరు నా తన స్వార్థ ప్రకటించారో, మేము కేవలం నా తండ్రి డబ్బు విషయంలో కాదు, అనేక రీతిగా మేము సహాయం చేయగలమని మీరు మాట్లాడారు. అట్టి రీతిగా మేము సహాయం చేసే మనస్సు పరిశుద్ధాత్మదేవ మీరు మా అందరికి అనుగ్రహించండి. ప్రతి బిడ్డని మీ నామంలో దీవిస్తున్నాం. వారి ప్రతి ఒక్కరికి మీ యొక్క హృదయం కలుగునుగాక అని ప్రకటిస్తా ఉన్నాం. మేమందరం నీ మనస్సును మేము కలిగి ఉండి అనేకులకు సేవ పరిచర్య చేసి మదర్ తెరిసా లాగా ప్రభా, ఇదిగో తండ్రి లోకంలో ఎంతో మందికి గొప్ప సేవ చేసి ప్రభా తండ్రి, ఇదిగో ప్రభా మేము నా తండ్రి యేసయ్య నిన్ను మహిమపరిచే వారిగా ఉండునట్టుగా సహాయం చేయండి. నీ వారి ప్రీచింగ్స్ ని వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మేము మీ నామంలో బ్లెస్ చేస్తున్నాం. ఈ మెంబర్స్ అందరినీ మీ నామంలో బ్లెస్ చేస్తూ, వారి ఫ్యామిలీస్ ని బ్లెస్ చేస్తూ, ప్రతిదీ మీ నామంలో బ్లెస్ చేస్తూ మీ చేతులకు సమర్పించుకుంటూ మీరే మహిమ గంట ప్రభావాలు పొందుకున్నాం. యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. Amen. Shalom. Shalom to all of you. Salam, Mama. Let your hearts open to help people. Shalom and God bless you all. Have a wonderful week, joyful, enjoyable week. Okay, God has given you life to enjoy. Enjoy. Okay, be blessed. See you next Thursday. Thank you, Brighty. Thank you, Brother Rajesh, and all of you for joining. God bless you all. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Shalom. Shalom.